హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సుహాస్నిస్ కిచెన్. నేను మీ సుహాస్ని రెడ్డి. ఈరోజు మన కిచెన్లో కరాచీ హల్వాని ప్రిపేర్ చేస్తున్నాను. అయితే రండి, బాంబే కరాచీ హల్వా మనం స్వీట్ షాప్లో ఎక్కువగా తెస్తూ ఉంటాం కదా. ఈ హల్వాని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా చాలా తక్కువ ఖర్చులో కేవలం 1 కప్పు పిండితో మనకి కిలో దాకా ఈ హల్వాని ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లలకి చాలా నచ్చే ఈ కరాచీ హల్వాని నేను చేసిన విధానంలో ఒక్కసారి ట్రై చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా ఒక మందపాటి కడాయిని తీసుకోవాలి. అందులోకి 1 కప్పు కార్న్ఫ్లోర్ని వేసుకొని, అలాగే అందులోకి 1 కప్పు నీళ్ళని వేసుకోవాలి. ఈ నీళ్ళని వేసుకున్న తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. మనకి ఉండలు లేకోకుండా, అసలు పిండి అనేది అతుక్కోకుండా బాగా కలిసిపోవాలి, పాలలాగా అన్నమాట. చూస్తున్నారుగా, ఇలా బాగా అంతా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల నీళ్ళను వేసుకోవాలి. అంటే మొత్తంగా 3 కప్పుల నీళ్ళు పడతాయి మనకి. ఫస్ట్ 1 కప్పు పోసి ఉండలు లేకోకుండా కలుపుకున్న తర్వాత 3 కప్పుల నీళ్ళను పోసేసుకోవాలి. మొత్తం 3 కప్పులు పోసుకున్న తర్వాత ఈ కడాయిని స్టవ్ మీద పెట్టి మంటని లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా ఉడికించుకోవాలి. ఒకసారి ఉడకడం స్టార్ట్ అయ్యాక మనం ఏ కప్పుతో అయితే కార్న్ఫ్లోర్ తీసుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల చక్కెరని వేసుకోవాలి. చక్కెరని వేసుకున్నాక మంటని మీడియంలోకి అలాగే లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఇది బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. ఇలా నాన్ స్టాప్గా కలుపుతూనే ఉడికించుకోవాలి. లేదంటే మనకి పెనం కత్తకపోతుంది, లేదంటే ఉండలు వచ్చేస్తుంది. చూస్తున్నారుగా, మనకు అప్పుడే చిక్కబడి ఇదంతా కూడా బాగా గంజిలాగా తయారైంది కదా. సో ఇలాగే మనం లో టు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. మధ్యలో 1 లేదా 2 స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్ల నెయ్యిని వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూ ఉడికిస్తున్నాను. మనకి ఇదంతా బాగా ఉడకడానికి దాదాపు 15 నుంచి 20 నిమిషాలు టైం పడుతుంది. ఇలాగే మధ్య మధ్యలో కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి ఫుడ్ కలర్ని వేసుకోవాలి. ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల ఈ హల్వా చాలా బాగా కనిపిస్తుంది. మీరు ఫుడ్ కలర్ తినకూడదు అనుకునే వారైతే అవాయిడ్ చేసుకోండి. ఇలా నేనైతే ఇక్కడ రెడ్ ఫుడ్ కలర్ని వేసేసాను. ఇదంతా వేసుకున్న తర్వాత కూడా ఇదంతా బాగా కలిసేలాగా కలుపుతూనే ఉడికించుకోవాలి. మనకి ఇదంతా బాగా పెనంకి అతుక్కోకుండా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొన్ని డ్రై ఫ్రూట్స్ని చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను. ఇక్కడ నేను బాదం జీడిపప్పును వేశాను. మీరు దీని ప్లేస్లో గుమ్మడి గింజల్ని వేసుకోవచ్చు, లేదంటే ఇలాగే బాదం జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. అలాగే మరొక స్పూన్ దాకా నెయ్యిని వేసేసుకొని మరొక 5 నిమిషాలు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూడండి, మనకి పెనంకి అతుక్కోకుండా సపరేట్ అవుతుంది కదా. సో ఇలా అవ్వాలి. అప్పుడే మనకి కరాచీ హల్వా అనేది దగ్గర పడ్డట్టు. ఇలా అయినప్పుడు మరొక 2 నిమిషాలు ఇలాగే కలుపుతూ ఉడికించుకోవాలి. చూడండి, మనకి పెనంకి ఏమాత్రం కూడా అతుక్కోకుండా సైడ్కి వచ్చేస్తుందంటే హల్వా రెడీ అయిపోయినట్టు. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు. చూసారుగా, ఏమాత్రం కూడా తికమక లేకుండా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం 1 కప్పు కార్న్ఫ్లోర్ తీసుకొని 3 కప్పుల నీళ్ళని వేసేసి 2 కప్పుల షుగర్ని కూడా యాడ్ చేసేసి కలిపి మనం ఉడికించుకోవడమే. కాకపోతే మధ్య మధ్యలో నాన్ స్టాప్గా మనం కలుపుతూనే ఉడికించుకోవాలి. లేదంటే పెనం కత్తుకపోతుంది, లేదంటే ఉండలు ఉండలు వచ్చేస్తుంది. అందుకోసమని నాన్ స్టాప్గా కలుపుతూ దాదాపు ఒక 20 నిమిషాలు ఉడికించుకున్నాం అనుకోండి. మీడియంలోకి లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కరాచీ హల్వా అనేది రెడీ అయిపోతుంది. చూసారా, ఎంత క్విక్గా ప్రిపేర్ చేసుకోవచ్చో. స్టవ్ మీద నుంచి దించిన తర్వాత ఒక ప్లేట్కి కానీ, లేదా ఒక స్టీల్ గిన్నె కానీ, గాజు గిన్నెకి కానీ కొద్దిగా నెయ్యిని కానీ ఏదైనా అప్లై చేసుకొని కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసేసుకొని మనం ప్రిపేర్ చేసుకుని ఈ మిశ్రమాన్ని వేసేసి బాగా నీట్గా సెట్ చేసుకున్న తర్వాత 4 గంటల పాటు అలాగే చల్లారనివ్వాలి. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదండి. లేదు మాకు క్విక్గా కావాలనుకుంటే మీరు ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1 అవర్ లేదా 1.5 అవర్లో ఇది సెట్ అయిపోతుంది. తర్వాత మనకి కావాల్సిన సైజులో ముక్కలుగా కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. పిల్లల కోసమైనా, పెద్దల కోసమైనా, లేదా ఫెస్టివల్ టైంలో అయినా. మరి ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ వీడియో చూసారు కదా, ఒక్కసారి ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.